హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ sivaprasad thallapalle. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను అనంతపూర్లో ఉన్న ఒక ఫ్రైడ్ వింగ్స్, మాకు ఫాస్ట్ ఫుడ్ సంబంధించి చాలా ఫేమస్ అనమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి. సో మీరు గమనిస్తే కనుక 69 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ కూల్ డ్రింక్స్, పిజ్జాస్, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీస్ ఉన్నాయి. సో అలాగే ఫ్రైడ్ వింగ్స్ అంటే ఆ పేరులోనే ఫ్రైడ్ వింగ్స్ అని ఉంది కదా. సో చికెన్ ఫ్రైడ్ ఐటమ్స్ కూడా ఉంటాయన్నమాట. సో అడ్రస్ ఎక్కడంటే త్రివేణి టాకీస్ నుంచి ఎస్వి థియేటర్కి మధ్యలో అనమాట. సో మీకు అందరికీ ఐడియా వచ్చింటుంది ఈ వాటికే. ఇంకా లేట్ లేకుండా వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ నౌ. సో మీరు గమనిస్తే కనుక స్టార్టింగ్లోనే వాళ్ళు పిజ్జాస్, కూల్ డ్రింక్స్, ఫ్రైడ్ వింగ్స్ అనేసి, సో బర్గర్లు, పిజ్జాస్ అన్నీ కూడా పెట్టారనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ జస్ట్ 69 రూపీస్ అని పెట్టారు. ప్రైస్ కూడా చాలా జెన్యూన్గా ఉన్నాయి అనిపిస్తుంది. లోపలికి వెళ్ళి మెనూ కూడా చూద్దాము. ఇదంతా అవుట్లుక్ ఇలా ఉంది. సో ఇది ఎంట్రన్స్ అనమాట. సో బాగుందబ్బా ఇది ఎంట్రన్స్. బయట కూర్చొని తినడానికి బాగుంది. చికెన్ పాప్కార్న్ కూడా ఉందనేసి ఇక్కడ బోర్డు అయితే వేసారనమాట. సో ఇది కిచెన్లా ఉంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట లోపలికి, ఫుడ్ కోర్టు. సో ఇక్కడ ఫుడ్ తినడానికి టేబుల్స్, ఏసీ కూడా బాగా కూల్గా ఉందమ్మా. ఓకే ఫ్రెండ్స్, కౌంటర్లో బ్రదర్ అయితే ఉన్నారనమాట. ఒకసారి బ్రదర్తో మాట్లాడదాము. హాయ్ బ్రో. నా పేరు శివ, మీ పేరు? కుమార్ బ్రో. ఓకే. సో ఫ్రైడ్ వింగ్స్ అని బాగా మంచిగా బోర్డు అయితే ఉంది బ్రదర్. ఇక్కడ మన దగ్గర ఏమేమి ఫేమస్ అసలు ఆ ఫుడ్, ఫ్రైడ్ వింగ్స్ కానీ ఇట్లా ఉన్నాయి కదా. మాక్టైల్స్ కూడా ఉంటాయా? ఓకే. కస్టమర్లు ఎక్కువ ఏది ఇష్టపడుతుంటారు బ్రదర్ మన దగ్గర? పిజ్జాస్, బర్గర్స్, ఫ్రైడ్ చికెన్, మాక్టైల్స్ కూడా. ఓకే. మరి మనకైతే ఒక ఐటెం కావాలి. సో ఏది ఇస్తారు? ఒక పిజ్జా, ఇంకోటి ఫ్రైడ్ చికెన్ కానీ అట్లా ఏమైనా? ఓకే, లాలీపాప్స్, ఒక పిజ్జా, అది కూడా కొంచెం చిన్న సైజులో ఇవ్వండి. అంటే లార్జ్ కూడా ఉంది మన దగ్గర. సో మనకు స్మాల్ ఇచ్చేయండి. అలాగనే లాలీపాప్. సో ఒకటి మాక్టైల్, ఒక డ్రింక్ ఇవ్వండి ఏదైనా సరే. ఓకే. ఒకసారి అంతా చూద్దాం ఎలా ఉందో. మీరు గమనిస్తే కనుక టేబుల్స్ కానీ ఈ పెయింటింగ్ కానీ చాలా నీట్గా ఉంది. స్టాప్ థింకింగ్, స్టార్ట్ డ్రింకింగ్ అని ఇచ్చారనమాట. సో ఇది ఆ కొటేషన్ బాగా నచ్చింది నాకు. దిస్ ఈజ్ అవర్ హ్యాపీ ప్లేస్ అనమాట. కొటేషన్ కూడా బాగుంది. సో మెనూ సంబంధించి ఇక్కడ ఉందనేసి వాళ్ళు ఒక ఫ్రేమ్ అయితే పెట్టారు. వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా ఏం చేస్తారంటే కూర్చోవడము. ఇక్కడ మెనూ ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే మనకు ఇక్కడ డ్రింక్స్ సంబంధించి మాక్టైల్స్ అనేసి ఒక ఫ్రేమ్ అయితే ఇచ్చారనమాట. సో ఒక మెనూ ఇది. అండ్ మీరు గమనించచ్చు ఏమేమి ఉన్నాయని, చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఇక్కడ బ్లూ కొరాకు, చీజ్ కసెట్, కాఫీ మోచా, కివి, లెమన్, ఇట్లా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు చూస్తుంటే అర్థమవుతుంటుంది రేట్స్ కూడా. సో ఇదన్నమాట మెనూ. వచ్చేసి పిజ్జాతో స్టార్ట్ అయింది మనకి. నెంబర్ ఆఫ్ ఉన్నాయి పిజ్జాస్. గోల్డెన్ బేబీ కార్న్ పిజ్జా స్టార్టింగ్ విత్ 189 రూపీస్. బ్రదర్ మనకు బయట మనకు 69 రూపీస్తో ఇచ్చారు కదా. సో 69 రూపీస్కి ఏమొస్తుంది మనకి యాక్చువల్గా? మిల్క్ షేక్. వెజ్ బిర్యానీ ఎంత కాస్ట్ మన దగ్గర? 180. చికెన్ బిర్యానీ 200. ఓకే ఫ్రెండ్స్, చాలా జెన్యూన్గా ఉన్నాయి రేట్స్ కూడా. 250, 280 అట్లా ఉంటాయి మామూలుగా. 200 కొంటే కోక్ ఫ్రీ. సో అది కూడా బాగుంది ఆఫర్. అంటే కోక్ అంటే అది ఎట్లా ఇస్తారు? చిన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు బిర్యానీ కొంటే కనుక కోక్ కూడా ఫ్రీగా ఇస్తారు. సో అది నాకు బాగా అనిపించింది. సో అన్నీ కూడా 189 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట ప్రైజెస్. పిజ్జాలో స్మాల్ కూడా ఉన్నాయా? పిజ్జా మానియాలో చూస్తే కనుక మనకు పన్నీర్ అండ్ ఆనియన్ పిజ్జా వచ్చేసి 99 రూపీస్, అంటే 100 వేసుకోండి రౌండ్ ఫిగర్. సో చీజీ పిజ్జా, గోల్డెన్ కార్న్, సో దీంట్లో కూడా మనకు 99 రూపీస్ స్టార్ట్ అవుతాయి అనమాట. సో బర్గర్లు కూడా చూడండి, మీరు గమనించవచ్చు ఇక్కడ రేట్స్. వెజ్, నాన్ వెజ్. సో వ్రాప్స్ ఉన్నాయి, శాండ్విచెస్ ఉన్నాయి. సో చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి అబ్బా. ఇక్కడ చూడండి ఫ్రైడ్ చికెన్. మనకు ఫ్రైడ్ చికెన్ ఎంత మన కాస్ట్ ఎంత ఉన్నాయి మనకు? కేఎఫ్ స్టైల్ కూడా ఉన్నాయా? అంతా కేఎఫ్ ఐటమేనా? ఓకే. చూడడానికి కూడా క్రిస్పీగా ఉన్నాయి, చూస్తే కనుకోవచ్చు. ఫింగర్ చిప్స్, రైస్ బౌల్ కూడా ఉంది. ఏ రైస్ బౌల్ 99 రూపీసా? ఓకే. వెజ్ రైస్ బౌల్ వచ్చేసి 99 అంట. నాన్ వెజ్ రైస్ బౌల్ వచ్చేసి 119. సో ఎవరైనా బ్యాచిలర్స్ సినిమాకి వెళ్ళేటప్పుడు, ఎవరైనా రిలీజ్ సినిమాకి వెళ్తారు కదా, మనకి త్రివేణి టాకీస్ అయినా ఎస్వి థియేటర్కైనా వెళ్తారు కదా. సో అప్పుడు వచ్చేసి మనకి ఈ ఫ్రైడ్ వింగ్స్ హోటల్ కానీ వచ్చారంటే కనుక మీరు, సో ఈ రైస్ బౌల్ అయితే మీకు బెస్ట్ ఆప్షన్. బ్యాచిలర్స్ ఎక్కువ ఉంటారు. కొన్నిసార్లు మార్నింగ్ 6:30కి షో స్టార్ట్ అవుతుంది, మార్నింగ్ షో. సో అలాంటప్పుడు వచ్చి తినలేరు కదా, ఇంట్లో ఎట్లా మనం ప్రిపేర్ చేసుకోలేము. సో అప్పుడు ఇక్కడికి వస్తే కనుక మీకు బెస్ట్ ప్రైస్కే వస్తుంది అనమాట.
సో ఇది నాట్ వైజ్ ఎస్పెషల్లీ. సో మిల్క్ షేక్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ప్రతిదీ కూడా సింపుల్గా మనకు మెనూలో కూడా మీరు గమనించవచ్చు. సో అది ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు వచ్చేసి తిందాము, ఇంకా టేస్ట్ చేద్దాం. ఓకేనా? ఇంకా ఆలస్యం లేకుండా ఫుడ్ రివ్యూ చూద్దాం. లెట్స్ స్టార్ట్ నౌ. ఓకే ఫ్రెండ్స్, తినడానికంటే ముందు కూడా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు కిచెన్ టూర్ అయితే చూపిద్దాము. అలాగే వాళ్ళు ఎలా చేస్తున్నారు ఇంకా చూద్దాం. లెట్స్ గో. సో మన కిచెన్లోకి ఎంటర్ అయిన వెంటనే ఫ్రిడ్జ్ ఉంది ఒకటి, ఇక్కడ ఇంకో ఫ్రిడ్జ్ ఉంది. అండ్ ఇది వచ్చేసి ఏంది బ్రదర్, ఇది ఓవెన్ కదా. సో పిజ్జా మిషన్ అనమాట. పిజ్జాలు అన్నీ కూడా ఇక్కడే హీట్ చేస్తారు. సో ఇప్పుడు లోపల పెట్టేశారు బ్రదర్ అది ఎక్కియండి. సో ఇదనమాట స్మాల్ పిజ్జా చెప్పినాను నేను. మీరు స్టార్ట్ చేయండి. మీ పేరు ఏం పేరు బ్రదర్? చెన్నకేశ్వర. సో బ్రదర్ అయితే చేస్తున్నారు అనమాట పిజ్జా. ఇదేం పిజ్జా బ్రదర్ మనం? ఇది స్మాల్ గోల్డెన్ పిజ్జా స్మాల్. ఓకే, ఇది చికెనా ఓన్లీ వెజ్జా? వెజ్జా, ఓకే డన్. సో ఇది వచ్చేసి స్మాల్ గోల్డెన్ పిజ్జా వెజ్ అనమాట. ఇదేం బ్రదర్? ఇది మైనస్. ఓకే, ఇంకా ఏమేమి ఉంటాయి బ్రదర్ మన దగ్గర వెరైటీస్? పిజ్జాస్ కానీ మాక్టైల్స్ కానీ? పిజ్జా, మాక్టైల్స్, మిల్క్ షేక్, ఫ్రైడ్, అవన్నీ ఉంటాయి. శాండ్విచ్. ఓకే, ఇది కార్నా? ఓకే, ఈ పైన ఉంది కదా ఏం బ్రదర్ అది? కార్నా అది? చికెన్ పిజ్జా కర్రీ. పిజ్జా చికెన్, పిజ్జా కర్రీ. ఓకే పిజ్జా స్పైసీ. ఓకే బ్రో. ఓకే, చికెన్ కూడా యాడ్ చేస్తున్నారు బ్రదర్ దీంట్లోకి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చికెన్ లాలీపాప్ చెప్పినాం కదా బ్రో, అది ఎక్కడ చేస్తారు? ఇదేంటి బ్రదర్? ఇది చీజ్ ఇది. ఓకే, చూడడానికి ఎట్టుందంటే అల్లం ముక్కలు తరిగినట్టు ఉంది బ్రో, చూడడానికి భలే ఉంది అసలు. యాక్చువల్గా అయితే వెజ్ పిజ్జా అనుకున్నాము, కానీ దీంట్లోకి చికెన్ కూడా వేసారనమాట. ఓకే ఓకే, కస్టమర్లు వాళ్ళ టేస్ట్ని బట్టి మనం చేస్తాం అనమాట. ఓకే, నైస్ బ్రో. వెజ్ సెపరేట్, నాన్ వెజ్ సెపరేట్, ఇట్లా మిక్స్ చేయలేదు. ఓకే ఓకే బ్రో, తప్పకుండా. ఎందుకంటే వెజిటేరియన్స్ వస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఇంపార్టెంట్ మనకి. ఇదనమాట ఓవెన్. మొత్తం 5 minutesలో అంతా కూడా రెడీ అయిపోతుంది కదా బ్రో. ఓకే, 5 minutesలో అంతా కూడా రెడీ అయిపోతుంది అనమాట. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. ఇప్పుడు వచ్చేసి చికెన్ లాలీపాప్ అయితే తయారు చేస్తారా చూద్దాం ఇక్కడ. ఓకే, చికెన్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది బ్రదర్. ఇది ఇప్పటికప్పుడే తెస్తారా? ఓకే, నైస్ బ్రదర్. అంటే ఎక్కడ తెస్తారు మీరు ఇది? అవునా, ఆర్డర్ని బట్టి మనం రెడీ చేస్తాం. సో ఇవన్నీ లాలీపాప్స్ కదా, అంటే మనం ఎక్కడే ఉంటాం బ్రదర్? ఇది లోకల్లోనేనా? లోకల్లోనే. ఓకే, సో ఫ్రిడ్జ్లో అయితే పెట్టారనమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, మీకు చూస్తుంటే తెలుస్తూ ఉంటుంది. ఓకే బ్రో, స్టార్ట్ చేయండి. సో మనకి కేఫ్ స్టైల్ వస్తుంది బ్రదర్ అంతా కూడా. ఇదంతా కూడా కార్న్ పౌడరా? అంటే 3 రకాలు కలుపుతాం. 3 రకాలా? ఓకే ఓకే ఓకే. పిజ్జా అయితే రెడీ అయిపోయింది ఫస్ట్. సో 5 minutes కంప్లీట్ అయిపోయింది కదా. సో చూడండి ఎంత బాగుందో అసలు. ఓకే బ్రో, కట్ చేయండి చూద్దాం. సో కట్టర్తో అలా కట్ చేస్తారనమాట. అది ఫైనల్ కదా బ్రో. ఓకే, నైస్ బ్రో. సరే, ఇంక టేస్ట్ చేద్దాం ఇది. ఇంకా ఫ్రైడ్ వింగ్స్ కూడా బాగా ఉడుకుతున్నాయి. సో ఆయిల్ కూడా ఫ్రెష్గా వాడతారు అనమాట వీళ్ళు. సేమ్ కేఎఫ్సీ లాగా ఉంది చూడడానికి. స్మాల్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. సో చూడండి చాలా వేడిగా ఉంది పట్టుకుంటుంటేనే. అండ్ ఇప్పుడే మనకి లాలీపాప్స్ కూడా రెడీ అయిపోయాయి అనమాట. సో థ్యాంక్ యూ బ్రదర్. సో ఒక పక్క ఏమో పిజ్జా ఉంది, ఒక పక్క ఏమో లాలీపాప్స్ ఉన్నాయి. సో ఇక్కడ మోస్ట్ ఫేమస్ అనమాట డెలిషియస్ ఇది ఫుడ్. ఇదొకటే కాదు, ఇంకా ఉన్నాయి ఇక్కడ. మీరు మెనూ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. సో ఈ ఫ్రైడ్ వింగ్స్ అనేది ఒక ఫ్రాంచైజ్ అనమాట. ఆల్ ఓవర్ ఇండియాలో బాగా సక్సెస్ఫుల్ అయింది. సో అది మన ఇప్పుడు అనంతపూర్లో ఉంది. అది కూడా ఎస్వి థియేటర్కు త్రివేణి టాకీస్కు మధ్యలో ఉందన్నమాట. సో ఇటు సైడ్ మీరు వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది అనమాట ఇది ఎక్కడ లొకేషన్ అనేది. ఇంకా మీకు ఈజీగా అర్థం కావాలంటే కింద గూగుల్ పిన్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో. సో మీరు మ్యాప్లో కూడా చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు లేట్ లేకుండా టేస్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ అయితే పిజ్జా చేద్దాము, మళ్ళీ తీసుకోమళ్ళీ. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం, మళ్ళీ ఎలా ఉందో చేద్దాం. అంటే చాలామంది అనుకుంటారు, అన్న నువ్వు వీడియో తీస్తుంటావు అనేసి నీకు మంచిగా ఇస్తారు, మేము అయిన తర్వాత మంచిగా పెట్టలేదు అంటారు. సో అట్లా నాకు 2-3 కామెంట్లు వచ్చాయన్నమాట. అది రాంగ్ బ్రదర్, మీరు అట్లా చేయకూడదు. ఎందుకంటే ఎక్కడ పోయినా కూడా కస్టమర్లే వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ అనమాట.
సో అఫ్కోర్స్ వీడియో కోసం కొద్దిగా ఏమైనా స్టైలిష్గా ఏమైనా డిజైన్ చేస్తారేమో కానీ బట్ మీరు వస్తే మాత్రం మీకు మంచి క్వాలిటీని ఇస్తారు ఎక్కడ కూడా. సో అదనమాట, టేస్ట్ చేద్దాము. ఇంకోటి టేస్ట్ ఇది బాగుందంటే బాగుందని చెప్తాను, బాగాలేదంటే బాగాలేదని చెప్తాను, ఓకేనా. ఉదిరిపోయింది, కొంచెం సాల్టీగా ఉంది, బట్ బన్ ఉంది కదా కింద రొట్టె, అది కూడా ఫ్రెష్గా ఉంది. టమాటో కెచప్ కానీ, చికెన్ కానీ, పాప్కార్న్ కానీ, మైనీస్, ఆనియన్ ఫ్లేవర్, సో అంతా తగులుతుంది అనమాట. సో టేస్ట్ అయితే మాత్రం బాగుంది ఫ్రెండ్స్. సో పక్క ఇది మాత్రం అవసరం. తీసుకోమని ఇప్పుడు వచ్చేసి లాలీపాప్ టేస్ట్ చెప్తాను. సేమ్ కేఎఫ్సీ లాగా ఉందా చూస్తుంటే. సో టేస్ట్ చేస్తాను. కరకరా ఉంటుంది, అసలు పట్టుకోమని వచ్చేసింది అనమాట పీస్ ముక్క. బాగుంది ఫ్రెండ్స్, నిజంగా చాలా బాగుంది, అవసరం. థ్యాంక్ యూ బ్రదర్. ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ బాదం. సో మిల్క్ షేక్స్ కూడా వచ్చేసాయి అనమాట. సో మీరు కపుల్స్తో వచ్చినా, ఫ్యామిలీతో వచ్చినా, ఫ్రెండ్స్తో వచ్చినా కూడా సో మంచిగా అయితే మీరు ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకా బర్త్డే ఉన్నా కూడా మీ కేక్ కటింగ్స్ కూడా చేసుకోవచ్చు బ్రదర్. అంటే బర్త్డేస్ ఉన్నా కూడా వాళ్ళు కేక్ కటింగ్ చేసుకోవచ్చు ఇక్కడ. అట్లే చేసుకోవచ్చు. మామూలుగా మనం పిజ్జా మీద కూడా బర్త్డే హ్యాపీ బర్త్డే రాస్తారా? సో ఇక్కడ ఏంటంటే ఆ పిజ్జా మీద కూడా హ్యాపీ బర్త్డే అని రాస్తారంట. సో సార్ ట్రై చేయండి ఫ్రెండ్స్, కొత్తగా ఉంటుంది. ఇప్పుడు కేక్ మీద కట్ చేయడం రొటీన్ కదా. సో అట్లా పిజ్జా మీద కట్ చేస్తే కనుక బాగుంటుంది. టేస్ట్ అయితే బాగుంది బ్రదర్, అంతా కేఎఫ్సీ స్టైల్లో ఉంది. సో క్రిస్పీగా ఉంది, తింటుంటే కరకరలాడుతుంది అబ్బా. నిజం ఫ్రెండ్స్, అవసరం ఉంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా. చికెన్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది, నాకు సర్దిగా ఉంది. ఎక్కువ ఒక 2-3 రోజుల క్రితం చేసిన చూడు అట్లా లేదు, ఫ్రెష్గా ఉంది. అండ్ మనకు పిజ్జా వచ్చేసి స్మాల్ చెప్పినా కాబట్టి 100 రూపీస్ పడింది. అలాగనే చికెన్ లాలీపాప్ అనమాట, ఇది వచ్చేసి 230 పడింది అనమాట. అండ్ ఇది వచ్చేసి ఒక్కొక్కటి 69 రూపీస్ మిల్క్ షేక్. ఇది స్ట్రాబెర్రీ, ఇది బాదం. సో ఓవరాల్గా సో మొత్తం ప్రైస్ వచ్చేసి 460 అనమాట. సో చాలామంది మీరు తిన్నది ఎంత బ్రో ఫుడ్ కాస్ట్ చెప్పండి అన్నారు. సో అందుకే ఈరోజు చెప్తున్నాను మీకు. సో అదే అనమాట ఫ్రెండ్స్, టేస్ట్ అయితే మాత్రం అవసరం. మళ్ళీ టేస్ట్ బాగుందా? బాగుందన్న. చెప్పు మళ్ళీ, నీకు పిజ్జా నచ్చిందా లాలీపాప్ నచ్చిందా? రెండు బాగున్నాయన్న. రెండు బాగున్నాయా? ఓకే. మళ్ళీ అంటే మెయిన్ ఏది ఇష్టం? చికెన్ అంటే ఇష్టం కదా నీకు, చాలాసార్లు చికెన్ ఇష్టం అన్న అంటాం కదా. సో చికెన్ ఎలా ఉంది? బాగుంది. ఓకే, థ్యాంక్ యూ మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కనుక మిల్క్ షేక్ తాగుతున్నాను. సో ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ అనమాట. మళ్ళీ వచ్చేసి బాదం మిల్క్ తీసుకున్నాడు. అండ్ ఇప్పుడు స్ట్రాబెర్రీ ఒకసారి ఫ్లేవర్ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. అండ్ ఇది కూడా స్టార్ట్ చేసి 6 months అవుతుంది అనమాట. చాలామంది యూట్యూబర్స్ కూడా పెట్టారు. సో మనం కూడా పెడుతున్నాం ఇప్పుడు. సో టేస్ట్ చేద్దాం ఫస్ట్ ఎలా ఉందో. నాకైతే మిల్క్ షేక్స్ కానీ మాక్టైల్స్ కానీ చాలా ఇష్టం నాకు. చాలా బాగుంది ఫ్రెండ్స్, నిజంగా టేస్టీగా ఉంది. అండ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ బాగా తగులుతుంది అనమాట. అండ్ వీళ్ళది వచ్చేసి గౌరీ థియేటర్లో కూడా ఉందన్నమాట. ఇంటర్వెల్ టైంలో మనకి పిజ్జాలు కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక అక్కడ ఒకసారి మీరు సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒకసారి టేస్ట్ చేయండి, ఆ పిజ్జా దొరుకుతుంది అక్కడ. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. వీకెండ్స్లో కానీ బర్త్డే పార్టీస్ కానీ డెఫినెట్గా మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి. సో మీకు టేస్ట్ ఆటోమేటిక్గా నచ్చుతుంది అనుకుంటున్నా. సో ఇంతటితో వీడియో క్లోజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బాయ్.